శ్రీమాత్రే నమః. గరుడ పురాణం ప్రకారం దారిద్ర్యానికి కారణాలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మన జీవితంలో ఎంత కష్టపడి సంపాదించినా డబ్బు నిలవకపోవడం, ఇంట్లో ఎప్పుడు ఆర్థిక సమస్యలు ఉండడం, కొంతమందికి కొన్నిసార్లు బాగా మంచిగా డబ్బు ఉండి బాగా రిచ్ లైఫ్ అనుభవిస్తూ సడన్గా అప్పుల్లో బిజినెస్ లాసులు ఇలా జరగడానికి గల కారణాలేంటో గరుడ పురాణం అనేది వివరించింది. ఈ గరుడ పురాణం ప్రకారం లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే కొన్ని మంచి అలవాట్లు అవసరం. అదే సమయంలో కొన్ని చెడు అలవాట్లు ఉంటే దరిద్రం మన జీవితంలోకి వస్తుంది. ఈరోజు గరుడ పురాణంలో చెప్పిన దారిద్ర్యానికి కారణమయ్యే అలవాట్లు ఏమిటో మనం తెలుసుకుందాం. ఈ వీడియో ఆధ్యాత్మిక గ్రంథాల్లో చెప్పబడినవి. మొదటిది, ఇంటిని అపరిశుభ్రంగా ఉంచటం. గరుడ పురాణం ప్రకారం శుభ్రత ఉన్న చోటే లక్ష్మీదేవి నివసిస్తుంది. ఇంట్లో చెత్త, దుమ్ము, ధూళి, పాడైన వస్తువులు ఎక్కువ ఉంటే అది ప్రతికూల వాతావరణాన్ని కలిగిస్తుంది. అలాగే రెండవది, సూర్యోదయం తర్వాత కూడా ఎక్కువసేపు నిద్రపోవడం. అవసరానికి మించి ఆలస్యంగా లేవడం అలస్తత్వానికి సంకేతంగా భావిస్తాం. బ్రహ్మముహూర్తంలో లేదా సూర్యోదయానికి ముందు లేచి దేవుణ్ణి స్మరించడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉండి పనుల్లో పురోగతి వస్తుంది. గరుడ పురాణం ప్రకారం దారిద్ర్యానికి కారణమయ్యే మూడవ అలవాటు ఏంటంటే పెద్దల్ని అవమానించడం. తల్లిదండ్రులు, గురువులు, వృద్ధుల్ని గౌరవించని ఇంట్లో శుభం తగ్గుతుంది అని గరుడ పురాణంలో పేర్కొనుంది. నాలుగవది, అబద్ధాలు చెప్పడం. ఎప్పుడూ అబద్ధాలతో జీవించడం వల్ల నమ్మకం కోల్పోతారు. ధర్మానికి విరుద్ధమైన జీవితం ఆధ్యాత్మికం కూడా ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. ఐదవది, అన్నాన్ని వృధా చేయడం. అన్నం అంటే పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తాం. అవసరానికి మించి తీసుకొని పారేయడం, ఆహారాన్ని అవమానించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గుతుంది. ఆరవది, దానం చేయకపోవడం. సంపాదించిన దాంట్లో పేదలకి దానం చేయకపోవడం. ఎవరన్నా అవసరంలో ఉన్నప్పుడు మీ దగ్గర ఉంది కూడా లేదు అని చెప్పడం, ఇది దారిద్ర్యానికి కారణమవుతుంది. ఏడవది, కోపం మరియు అసూయ. ఇతరుల అభివృద్ధిని చూసి అసూయ పడడం, ఎప్పుడు కోపంతో ఉండడం మనశ్శాంతిని దూరం చేస్తాయి. సానుకూల ఆలోచన ఉన్నవారికి శుభ ఫలితాలు ఎక్కువగా ఉంటాయని మన పురాణాలు సూచిస్తున్నాయి. ఎనిమిదవది, దేవుణ్ణి మర్చిపోవడం. జీవితంలో ఎంత బిజీగా ఉన్నా రోజుకు కొన్ని నిమిషాలు అయినా భగవంతుని స్మరించడం మంచిది. భక్తి మనసుకు ధైర్యాన్ని, సానుకూలతను ఇస్తుంది. తొమ్మిదవది, ఇతరులను మోసం చేయడం. మోసం చేసి సంపాదించిన ధనం నిలవదని గరుడ పురాణం హెచ్చరిస్తుంది. నిజాయితీతో సంపాదించిన సంపదే శాశ్వత అనుభవాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. పదవది, భార్యాభర్తల మధ్య ఎప్పుడూ గొడవలు. ఇంట్లో ఎప్పుడూ కలహాలు ఉంటే ప్రశాంతత ఉండదు. ప్రేమ, పరస్పర గౌరవం ఉన్న ఇంట్లోకే శుభశక్తులు ఉంటాయి. 11వది, చెడు మాటలు మాట్లాడడం. తిట్లు, దూషించడం, ఇతరులను అవమానించే మాటలు మాట్లాడడం వల్ల ఇంట్లో వాతావరణం ప్రతికూలంగా మారుతుంది. 12వది, అప్పు తీసుకొని వృధా ఖర్చు చేయడం. అవసరం లేని ఖర్చుల వల్ల, ఆడంబరాల వల్ల జీవిత ఆర్థిక ఇబ్బందులు దారితీస్తాయి. 13వ నియమం, పూజ సమయంలో నిర్లక్ష్యం. దీపం వెలిగించడం, ప్రార్థన చేయడం, పూజా స్థలాన్ని శుభ్రం ఉంచడం వంటి విషయాల్లో నిర్లక్ష్యం చేయకూడదు. 14వది, జంతువులను హింసించడం. గోవులు, పక్షులు, ఇతర జీవులపై కరుణ చూపాలి అని మన శాస్త్రాల్లో బోధించాయి. ప్రాణులపై దయ చూపడం పుణ్యకార్యంగా భావించబడుతుంది. 15వది, మనకు సహాయం చేసిన వారిని మరిచిపోవడం కూడా దేవుడి అనుగ్రహానికి కృతజ్ఞత చెప్పకపోవడమే. కృతజ్ఞతతో జీవించే వారికి మనశ్శాంతి, సంతృప్తి లభిస్తాయి. గరుడ పురాణం చెప్పిన ఈ అలవాట్లు మన జీవితంలో ధర్మం, శుభ్రత, నిజాయితీ, దయ, క్రమశిక్షణ వంటి విలువలను పెంపొందించడానికి ఉద్దేశించినది. ఈ విషయాలను ఆచరణలో పెట్టడం వల్ల మన జీవితం మరింత ప్రశాంతంగా, సానుకూలంగా. జీవితంలో కూడా ఈ లక్షణాలు ఉంటే వీటిల్ని దూరం చేసుకోండి. ఆ లక్ష్మీ అనుగ్రహాన్ని పొందండి. ఓం